హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్ మేకర్తో ఇలా కొత్తగా స్నాక్స్ చేసి చూడండి. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు, ఇంకా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసినట్లయితే ఇంకెప్పుడు కూడా పిల్లలు ఇలానే చేయమంటారు. అంత మంచి రెసిపీ. ఇంకా దీనికోసం ఇక్కడ నేను మిల్ మేకర్ తీసుకుంటున్నాను. చిన్నవనైనా పర్లేదు, పెద్దవైనా పర్వాలేదు. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మిల్ మేకర్ తీసుకున్నాను. లోపల మనకి పొట్టులాగా ఉంటుంది అక్కడక్కడ, దానివల్ల జల్లించేసుకోండి. చూడండి, మనకి పొడి పొడిగా ఉంది. ఇలాంటిది వేసుకుంటే మనకి ఆయిల్ పాడవద్దు కాబట్టి ఇలాగా మొత్తం అంతా కూడా జల్లించేసుకోండి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత దీనిలో 1/2 స్పూను ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని, ఉప్పు అంతా కరిగి మనకి నీళ్లు మరగాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత జల్లించుకున్న మిల్ మేకర్ని వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోండి. మిల్ మేకర్ అంతా కూడా మెత్తపడే వరకు ఇలా అనేసుకొని, మిల్ మేకర్ మెత్తపడిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మిల్ మేకర్ మెత్తపడింది కదా, దీన్ని మళ్ళీ ఒక జల్లీలోకి తీసేసుకోండి. నీళ్ళంతా వడకెట్టేసుకోవాలి. ఇలా నీళ్లు వడకెట్టేసుకొని గట్టిగా పిండేసుకొని అలాగా మొత్తం అన్నిటినీ కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం అన్నిటినీ కూడా నీళ్ళంతా కూడా బాగా పిండేసుకోండి. మొత్తం నీళ్ళంతా పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఎక్కడ మనకి తడి ఉండకూడదు, గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండుకొని మొత్తం అన్ని ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో ఈ మిల్ మేకర్ వేసేసుకోండి. చూడండి, మనకి మిల్ మేకర్ అంతా కూడా మెత్తగా అయింది. ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకోండి. ఇప్పుడు ఈ పెరుగంతా కూడా క్రీమ్లా చేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకోండి. ఎక్కడ మనకి ఉండలు అనేది లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న మిల్ మేకర్లో ఈ పెరుగు వేసేసుకోండి. అలానే మరీ ఎక్కువ పెరుగు మాత్రం వేసుకోకూడదు, 2 స్పూన్లు అయితేనే కరెక్ట్గా సరిపోతాయి. మొత్తం పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. మైదా ప్లేస్లో కావాలనుకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా మనకి క్రిస్పీగానే వస్తాయి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. 1/2 స్పూన్ కారం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనకి మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి తడిగా అనిపించినట్లయితే కనుక మళ్ళీ పిండి వేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం తడిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దీనిలో 1 స్పూన్ మైదా, 1 స్పూను కార్న్ఫ్లవరు, ఈ 2 వేసుకోవాలి. ముందే వేసుకున్నట్లయితే బాగా క్రిస్పీగా అయిపోద్ది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా మళ్ళీ కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం తడి ఉండాలి, అలా అని మరీ తడిగా లేకుండా ఉండకూడదు. ఇలా ఉంది కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే మనకి కొంచెం ఆరినట్లు అయిపోద్ది. ఒక 5 నిమిషాల తర్వాత మిల్ మేకర్ అంతా కూడా మనకి నీళ్ళంతా కూడా పీల్ చేసుకుంటుంది. ఒకసారి చూడండి, చేతికి అంతా అంటుకోవట్లేదు, ఇలా ఉండాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టిన తర్వాత దీనిలో ఒక 4 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఒకవేళ కళాయిలో చేద్దాము అనుకునే వాళ్ళు ఉంటే ఎక్కువ నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను నాన్ స్టిక్ దాని మీద చేస్తున్నాను కాబట్టి తక్కువ నూనెలోనే అయిపోద్ది. నార్మల్ కడాయిలో చేసేవాళ్ళు అయితే ఎక్కువ నూనె వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకోండి. వేసుకొని 2-3 నిమిషాల పాటు కదపకుండా అలానే వదిలేయండి. 2-3 నిమిషాలు అలానే వదిలేసినట్లయితే కనుక మొత్తం అన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు 3 నిమిషాలు అయింది కదా, అడుగు భాగం అంతా కూడా మనకి చూడండి కొంచెం లేయర్ లాగా వస్తుంది. అప్పుడు కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. నాన్ స్టిక్ పాన్లో కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ పట్టలేదు. చూడండి, మనకి కొంచెం ఆయిల్లో కూడా మనం క్రిస్పీగా వేయించుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా చూడండి విడివిడిగా అయిపోయాయి కదా, బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వీటిని అన్నింటినీ పక్కకు పెట్టేసుకోండి. డీప్ ఫ్రై చేసేవాళ్ళు అయితే కనుక కంపల్సరీ వడకెట్టేసి పెట్టేసుకోండి. మొత్తం అన్నీ కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో మనం మళ్ళీ 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె అంతా కూడా మనం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిలో ఒక 12 నుండి 15 వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని వలిచేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత అల్లాన్ని 1 ఇంచు వరకు తీసుకోండి.
ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువ మోతాదులోనే పడుతుంది. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. ఎక్కడ పచ్చిదనం లేకుండా క్రిస్పీగా ఉండాలి. చూడండి, మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయి క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. ఆ ఉల్లి ముక్కలను వేసేసుకోండి. వీటికి మనం కట్ చేసే తీరులోనే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా మెత్తపడే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించకూడదు, 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న క్యాప్సికము, క్యాబేజీ, నెక్స్ట్ క్యారెట్, వీటినన్నింటినీ వేసేసుకోవాలి. క్యారెట్ తురుముకున్నప్పుడు మాత్రం పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఈ కూరగాయ ముక్కలకు సరిపడినట్లు ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా వీటికి సరిపోయినట్లే వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తబడే వరకు వేయించుకోండి. అలా అని మరీ మెత్తగా అయిపోకూడదు, మనకి కొంచెం పచ్చి పచ్చిగానే కనిపించాలి, కొంచెం సాఫ్ట్గా అవ్వాలంతే. చూడండి, వేగలేనట్టు ఉండాలి. ఇలా అయిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు చిల్లీ సాస్ వేసుకోండి. తర్వాత రెడ్ చిల్లీ సాసు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. కారం ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు టమాటా సాస్ వేసుకోండి. ఇది వేయడం వల్ల మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మొత్తం సాసులన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ తీసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీనిలో వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి. మనం ముందు వేసుకున్న నీళ్లు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పావు కప్పు వేసుకోండి. మొత్తం అరకప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల మొత్తం అన్నీ కూడా మనకి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ సాస్లో ఉంటాయి, ముందు కూరగాయల్లో కూడా వేసుకున్నాం, చూసి వేసుకోవాలి. తర్వాత మనం వేయించి ఉంచుకున్న మిల్ మేకర్ని వేసేసుకోండి. ఇక్కడ మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి మొత్తం మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా పీల్ చేసుకొని మిల్ మేకర్ అంతా కూడా మనకి సాఫ్ట్గా అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని మిల్ మేకర్ సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి. ఇలా అయిన తర్వాత మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి. చాలా సింపుల్గా మనం సోయాతో మంచూరియా తయారు చేసుకున్నాం. బయట నుంచి కొని తెచ్చినప్పుడు మనం ఆయిల్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మనం సోయాతో చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. దీంతో మనం ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఇంకా సాసు ఈ 3 పెట్టేసుకొని పిల్లలకు ఇచ్చి చూడండి, వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.